మీరు ఎవరిని ప్రసన్నం చేసుకోవాలి? నల్గొండలో పట్టున్న ఉత్తమ్ కోమటిరెడ్డి, జానారెడ్డి వీళ్ళని ప్రసన్నం చేసుకోవాలా? వాళ్ళు పిసిసి కమ్మ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని ప్రసన్నం ఒక చేసుకోవాలా? బీసీకి టికెట్ ఇస్తా అంటే జానారెడ్డి గారు వద్దంటాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వద్దంటాడా, లేకపోతే వెంకటరెడ్డి గారు వద్దంటాడా? బీసీలను పైకి తీసుకొచ్చేటువంటి అవకాశం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు బీసీలకు ఎట్లా ఇస్తారండి? బీసీలకు ఇవ్వకూడదు కదా, ఇది ఇంకో వర్గం సీటు కదా అని వాళ్ళు చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. అధిష్టానం ఆదేశాలు, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు, ఆ తర్వాత వీళ్ళందరి సహకారంతో అక్కడ ఎంపీగా సాధించారు. మా ముందు ఉన్నది ఇప్పుడు మా మధ్యలో ఉన్న వర్గ పోరాటాలు మాకు ఇంపార్టెంట్ కాదు. మా అధిష్టానము, మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షుల వారు, మా నాయకత్వం, అధినాయకత్వం అంతా కూర్చొని ఖచ్చితంగా ఏ ఇష్యూ లేకుండా ఈ సమస్య పోతుంది. బీసీలకు రావాల్సిన వాటాను బీసీలకు ఖచ్చితంగా. సో మీకు టికెట్ రాకపోయినా పని చేస్తారా? అంటే నాకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాకపోయినా పనిచేసిన కదా. అంటే నా లక్ష్యం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, ఆ తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలనేటువంటి ఒక దృఢమైన లక్ష్యంతో పనిచేసినాం కాబట్టి అలాగే చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇంకా ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఔన్నత్యాన్ని పెంపొందించే విధంగానే మా కార్యక్రమాలు ఉంటాయి తప్ప కాంగ్రెస్ పార్టీని తక్కువ చేయడమో, కాంగ్రెస్ పార్టీని ఇంకోటి చేయడం అనేది కాదు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం, లౌకిక పార్టీ ఇది. ఈ పార్టీలో పనిచేయడం అంటే అది గొప్ప విషయమే కదా. సో ఇప్పుడు ఎమ్మెల్సీగా మీరు గతంలో లాస్ట్ గెలుపు వరకు వచ్చి ఓడిపోయారు కాబట్టి మీకు అదైతేనే బెటర్ అని మీ పార్టీ భావిస్తున్నదేమో. అంటే ఒక విషయం ఏంటంటే దానివల్ల ఇప్పుడు అదేముంది రఘు, ఇండిపెండెంట్ గా వేసి వస్తే గెలుస్తా, అది మీ అందరికి తెలిసిన విషయమే. అది బలపరచడమే కదా, పార్టీ సింబల్ ఉండదు, ఏముండదు. కాబట్టి అది ఎట్లాగో మేము గెలుస్తాము. ఇంకొక మంచి అభ్యర్థిని ఇంట్రడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎంపీగా మాత్రం ఎంపీ అనేది నా ప్రధాన ఇంట్రెస్ట్ రఘు. ఇది ముఖ్యమంత్రి గారు ముంగట చెప్పిన, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అది అధిష్టానం చూస్తుందనేటువంటి మాట చెప్పారు. ఆయన ఏదో వ్యతిరేకించినట్టు అదో ఏదో అనలే, ముఖ్యమంత్రి గారు చూస్తున్నారనేటువంటి, అధిష్టానం చూస్తుందనేటువంటి మాటను ఆయన వెలుగుచ్చారు. మరి అల్టిమేట్గా సర్వేలే కదా, మరి ఆ సర్వేలో మీరు టాప్లో ఉంటారా? 100%. మీరు సర్వే చేసుకోండి, తొలి వెలుగులో చేయండి, లేకపోతే ఇంకొక సర్వే చేయండి, ఏ సర్వేనైనా చేయండి. తీన్మార్ మల్లన్న ఈజ్ ద బెస్ట్ క్యాండిడేట్ అని ఎందుకు చాలామంది పెద్దలు, చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు నల్గొండ జిల్లాలో యు ఆర్ ద క్యాపబుల్ పర్సన్ ఫర్ దిస్ సీట్ అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. ఆ రకంగా భువనగిరి ఎంపీ స్థానానికి నేను ప్రగాఢ విశ్వాసంతో ఉన్న అధిష్టానం ఖచ్చితంగా నన్ను గుర్తిస్తుంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అటు ఎమ్మెల్సీ వస్తుంది, ఇటు భువనగిరి ఎంపీ, ఈ రెండు తెచ్చిచ్చే బాధ్యత నా. సో వై భువనగిరి అంటే మీది అదే? నేను భువనగిరి లోకల్ కదా. ఓకే, భువనగిరి లోకల్ కదా నా. నేను పెరిగింది కాన్స్టిట్యున్సీ కాబట్టి భువనగిరి పార్లమెంట్ ఈజ్ బెటర్. సో మీ ప్రయారిటీ అయితే ఫస్ట్ ఎంపీ అని అనుకుంటున్నారు. ఒకవేళ ఎమ్మెల్సీ ఇచ్చినా దాని ఆ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసినారు. ఎమ్మెల్సీకి నాకు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఆ వర్క్ స్టార్ట్ చేయండి ఇమీడియట్గా అంటే ఆ వర్క్ స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ మీటింగ్స్ పెడుతూ అందరు కలిసి ఆ వర్క్స్ అంతా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో భువనగిరి అంటే ముఖ్యమంత్రి గారు నాకు పని చెప్పిండు, ఆ వర్క్ స్టార్ట్ చేయండి అన్నాడు. ఆ వర్క్ స్టార్ట్ చేయమని చెప్పిండంటే మీరు అక్కడి నుంచి పోటీ చేస్తారు అని చెప్పడమే కదా. అంటే ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పిండు, నేను నా ఇంటెన్షన్ చెప్పిన. సో ఆయన అభిప్రాయం లేస్ మళ్ళా దీనికంటే ఇది ఇప్పుడు మనకు పార్లమెంట్ ఇంపార్టెంట్, దీన్ని కంటెస్ట్ చేయడం వల్ల బెటర్ అవుతుంది. ఎందుకంటే అవతల పార్టీలు బీసీ అభ్యర్థులను పెట్టినప్పుడు మన పార్టీకి ఇబ్బంది అవుతుంది, బీసీల ఓట్లను వన్ సైడ్ పోలరైజ్ అయినప్పుడు ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచన ఆయనలో వస్తుండొచ్చు ఖచ్చితంగా. సో మీరు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా సిరిసిల్ల అన్నారు, గజ్వేల్ అన్నారు, ఇంకోటి అన్నారు, ఏది కాకుండా పోయింది. చివరికి మీరు ఆ ప్రచార కమిటీ కన్వీనర్గానే ఉండిపోవాల్సి వచ్చింది. సో ఈసారి కూడా అదే జరుగుతుందేమో. అంటే అలా జరగదు రావు, అలా జరగదు. ఎందుకంటే ఇప్పుడు అప్పుడంటే మా గవర్నమెంట్ రావాలనేటువంటి తాపత్రయం, అంటే నేను పోటీ చేయాలనే దాంతోపాటు గవర్నమెంట్ రావాలి ఖచ్చితంగా, ఈ నియంత కేసీఆర్ దిగిపోవాలనేటువంటి బలమైన సంకల్పం ఉండేది. కాబట్టి ఆ కాంప్రమైజ్లో కొంత మేము ఆచితూచాల్సి అడుగులేయాల్సి వచ్చింది. గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్కి ఎలాంటి ఇబ్బంది లేదు. గవర్నమెంట్ సంపూర్ణంగా ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మాకున్న టార్గెట్ పార్లమెంట్ ఎలక్షన్ టార్గెటే. పార్లమెంట్ ఎలక్షన్ టార్గెట్గా మేము పనిచేయాలనుకుంటున్నాము. ఆ విధంగా 100% బీసీ బిడ్డగా, నేను ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా నాకు ప్రజలందరూ ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు నాకు ఏ పని అప్పచెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆయన మాటను కాదనో లేకపోతే ఆయనను ధిక్కరించిపోయే కార్యక్రమం అయితే చేయం. కానీ నా ఇంటెన్షన్ కూడా ఆయన ముందు పెట్టాలి కాబట్టి ఈ అంశాన్ని పెడతా ఉన్నాం అధిష్టానం.